నమస్కారం. ఈరోజు రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రాశిఫలాల గురించి తెలుసుకోవడానికి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు న్యూమరాలజిస్ట్ జయ వినాయక మ్యారేజ్ బ్యూరో స్థాపకులు గీతా సురేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. ఎంతోమందికి పిల్లల పేర్లు పెట్టారు, ఎంతోమందికి జాతక పరిశీలన చేసి వారి జీవితాల్లో ఆనందం నింపారు. 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును అనుకుంటూ మన ముందుకు వచ్చారనమాట. సో నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఈరోజు రాశిఫలాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి గురుగారు, ఈరోజు తిథి ఏంటి, నక్షత్రం ఏంటి? నమస్తే. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనే ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. ఈరోజు మంగళవారం, వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్ల త్రయోదశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి, మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది ఈరోజు? అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి కింద వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. బంధువులతో విందు వినాదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య? మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం. వాళ్ళకి కలిసి వచ్చే దిశ ఏదంటారు? తూర్పు దిశ. వాళ్ళకి కలిసి వచ్చే దేవుడు స్తోత్రం చెప్పండి. వాళ్ళకు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల, ఏదైనా అమ్మవారిని పూజించడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది. అమ్మవారి స్తోత్రం ఏది చదివినా వాళ్ళకు శుభం జరుగుతుంది. వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు వాళ్ళకి ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళకు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదం వృషభ రాశి కింద వస్తాయి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన యోగం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. వృషభ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య? వృషభ రాశికి అదృష్ట సంఖ్య 1. కలిసి వచ్చే కలర్ ఏంటి? ఆరెంజ్. కలిసి వచ్చే దేవుడు స్తోత్రం చెప్పండి. కలిసి వచ్చే స్తోత్రం దత్తాత్రేయ స్తోత్రం శుభాన్ని ఇస్తుంది. ఓకే. ఏ దిశ ప్రయాణం చేస్తే బాగుంటుంది? పడమర దిశ ప్రయాణం సానుకూలంగా ఉంటుంది. గురుగారు ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందంటారు? మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3, 4 పాదాలు మిథున రాశి కింద వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు లాభం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో అధిగమించి ముందుకు సాగుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వీరి అదృష్ట సంఖ్య 8. వీరి అదృష్ట కలరు నీలం. వీరి అదృష్ట దిశ దక్షిణ దిక్కు. ప్రయాణం ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు శివస్తోత్రం చదువుకోవడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. గురుగారు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం, నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. భూషేర్ల క్రయ విక్రయాల్లో ధనలాభం ఉంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. జీవిత భాగస్వామితో సహాయ సహకారాలు పొందుతారు. కర్కాటక రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేస్తే ఈరోజు వాళ్ళకి బాగా ఫలితాలు ఉంటాయి అంటారు? వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట కలరు తెలుపు. ఈరోజు వాళ్ళు లలిత సహస్రనామం చదువుకుంటే శుభ ఫలితాలు ఏర్పడతాయి. లలితాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. సింహరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి, సింహరాశి వాళ్ళకి ఎలా ఉందంటారు ఈరోజు? మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొనే 1వ పాదం సింహరాశి కింద వస్తాయి. ఈరోజు వీళ్ళకు శ్రమ అధికంగా ఉంటుంది. నూతన పరిచయాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వీళ్ళకి అదృష్ట సంఖ్య
వీళ్ళకి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు పసుపు. వీళ్ళకి ఏ దిశగా వెళ్తే బాగుంటుంది ఈరోజు? వీళ్ళకు పడమర దిశ సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగా ఫలితాలు ఉంటాయి? మా సూర్యోదయం సూర్య అష్టకం పఠించడం వల్ల వీళ్ళకు శుభ ఫలితాలు ఏర్పడతాయి. కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందంటారు గురుగారు ఈరోజు? కన్యరాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యరాశి కింద వస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని విధంగా అతిథులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. వీరి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు చిత్రవర్ణం. ఈ రాశి వారికి విష్ణు సహస్రనామం పఠించి బుధ సూత్రం చదువుకోవటం వల్ల శుభ ఫలితాలు ఏర్పడతాయి. గురుగారు మీరు న్యూమరాలజీ ప్రకారం పేర్లు అనేవి ఎలా పెడతారు? న్యూమరాలజీ ప్రకారము తన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళకి వచ్చే సంఖ్యను బట్టి నేము పెట్టడం జరుగుతుంది. అసలు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఆస్ట్రాలజీ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మన నక్షత్ర ప్రకారం, మన గ్రహస్థితిని బట్టి ఆస్ట్రాలజీ నడుస్తుంది. న్యూమరాలజీ మనం పెట్టే పేరుని బట్టి న్యూమరాలజీ నడుస్తుంది. పేరులో ఎన్ని అక్షరాలు రావాలి, ఎంత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని అక్షరాలు పెడితే బాగుంటుంది అనే విధంగా చూసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టడం జరుగుతుంది. గురుగారు మీరు ఏ కులాల వారికి మ్యారేజ్ బ్యూరో సంబంధాలు చూస్తారు? మా మ్యారేజ్ బ్యూరో మా సంస్థ అన్ని కులాల వారికి మ్యారేజ్ చూడటం జరుగుతుంది. కేవలం 100 రోజులనే మ్యారేజ్ చేయడం జరుగుతుంది. గురుగారు ఈరోజు పుట్టిన వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటాయా? ఈరోజు పుట్టిన వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రము పుడతారు. సూర్య మహాదశ ప్రారంభమవుతుంది. వాళ్ళకు ఎటువంటి దోష పరిహారం ఉండదు. వాళ్ళు పెట్టుకోవాల్సిన అక్షరం బే, బో, జా, జీ అనే అక్షరం వస్తుంది. వాళ్ళకు ఆ అక్షరంతో పేరు మొదలవుతుంది. వాళ్ళ దశ కూడా సూర్య మహాదశతో ప్రారంభమవుతుంది. గురుగారు ఈరోజు తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటారు? తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కింద వస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. మిత్రుల నుంచి సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి అదృష్ట సంఖ్య దేవుడు చెప్పండి. వీళ్ళకు అదృష్ట సంఖ్య 1, వీరికి అదృష్ట కలరు ఆరెంజ్ కలర్. తులారాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే ఈరోజు ఇంకా బాగా ఫలితాలు ఉంటాయి? తులారాశి వాళ్ళకు శ్రీ సూక్తం పఠించడం వలన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందంటారు ఈరోజు? వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై అధిగమిస్తారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య? వీరికి అదృష్ట సంఖ్య 5, వీరికి అదృష్ట రంగు ఆకుపచ్చ. వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేస్తే ఈరోజు ఇంకా బాగా ఫలితాలు ఉంటాయి అంటారు? వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయటం వల్ల వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయంటారు? ధనుస్సు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి కింద వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శ్రమ కలగవచ్చు. విద్యార్థులకు కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. ధనుసు రాశి వాళ్ళు ఏ దిశగా వెళ్తే బాగుంటుంది ఈరోజు? తూర్పు దిశ అనుకూలంగా కనపడుతున్నది. వీరికి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు కాషాయం. గురుస్తోత్రం పఠించడం వల్ల వీరికి శుభదాయకంగా ఉంది. నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది. 18 ప్రదక్షిణలు గురుస్తూ చేయటం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కనపడుతున్నాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు రెమెడీస్ చెప్తారా? గురుస్తోత్రం గురునికి శనిగలతోటి 11 ఒక దండలాగా చేసి గురునికి వేయడం వల్ల శుభ ఫలితాలు ఉన్నాయి వీళ్ళకు. మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటారు ఈరోజు? మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు,
శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2వ పాదం మకర రాశి కింద వస్తాయి. కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. కొద్దిపాటి చిక్కులు కలిగిన వాటిని అధిగమిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. శత్రుబాధలు కలగవచ్చు. వ్యాపారాలు స్వల్ప లాభాలు ఉన్నాయి. ప్రయాణం వలన శారీరక శ్రమ అధికంగా ఉండును. మకర రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటి? వీరి అదృష్ట సంఖ్య 7. వీరి అదృష్ట కలరు లేత తెలుపు. మకర రాశి వాళ్ళు ఇంకా ఎలాంటి రెమెడీస్ చేస్తే రోజు ఇంకా బాగుంటుంది? మకర రాశి వాళ్ళు శివునికి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందంటారు ఈరోజు? కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కింద వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అకారణంగా గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి సమస్యలు కలిగి తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవచ్చును. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటంటారు? అదృష్ట సంఖ్య 5. అదృష్ట కలర్ ఆకుపచ్చ. దత్తాత్రేయ స్తోత్రం కానీ సాయిబాబా స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల వీరికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి రాశి మీనరాశి గురించి తెలుసుకుందాం గురుగారు. చెప్పండి, మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది? మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మీనరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటంటారు? మీనరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. వాళ్ళు ఏ దిశగా వెళ్తే బాగుంటుంది? వీరికి దక్షిణ దిక్కు సానుకూలంగా ఉంటుంది. ఓకే, మీనరాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేస్తే రోజు ఇంకా బాగుంటుంది? మీనరాశి వాళ్ళు సాయిబాబా చాలీసా చదువుకుంటే వీరికి సానుకూలంగా ఉంటుంది. ఇది ఇవాల్టి రాశి ఫలాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.